గోకర్ణ యంగ్స్టర్స్కి గోకర్ణ లో బడ్జెట్ గోవాలా ఉంటుందని తెలుసు. అండ్ పెద్దవాళ్ళకి గోకర్ణ అంటే మహాబలేశ్వర్ ఆర్ మురుదేశ్వర్ గుర్తొస్తుంది. సో ఈ వీడియో ఇద్దరికి పనికి వచ్చేలా చెప్పబోతున్నా. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కాల్ ట్రావెల్ విత్ శివ్. సో ఈ 10 minutes వీడియో చూసాక మీకు గోకర్ణ గురించి మొత్తం డీటెయిల్డ్గా అర్థమవుద్ది. లైక్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఏం చేయాలి, ప్రతిదీ డీటెయిల్గా చెప్తా, వినండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బికాజ్ మీకోసం ఇలాంటి ట్రిప్ ప్లాన్ వీడియోస్ తీయడానికి ఇంకా మోటివేషన్ వస్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి గోకర్ణకి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి గోకర్ణ వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి: ట్రైన్, బస్ ఆర్ ఎల్స్ పర్సనల్ వెహికల్. హైదరాబాద్ నుంచి గోకర్ణకి బస్లో వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ 1400 రూపీస్. ట్రైన్లో వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి గోకర్ణకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, హైదరాబాద్ నుంచి మడ్గావ్కి వెళ్ళి మడ్గావ్ నుండి గోకర్ణకి లోకల్ ట్రైన్లో వెళ్ళొచ్చు. సెకండ్ ఆప్షన్, హైదరాబాద్ నుండి హుబ్లీకి వెళ్ళి హుబ్లీలో న్యూ బస్ స్టాండ్ నుండి కార్వార్కి వెళ్ళే బస్ ఎక్కి అంకోలాలో దిగి అక్కడి నుండి లోకల్ బస్ ఆర్ ఆటోస్లో గోకర్ణ వెళ్ళొచ్చు. ఇఫ్ మీ దగ్గర బడ్జెట్ ఉందంటే డైరెక్ట్ బస్లో వెళ్ళండి ఆర్ ఎల్స్ పర్సనల్ వెహికల్లో వెళ్ళండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు గోకర్ణలో ఎక్కడ ఉండాలో మాట్లాడుకుందాం. గోకర్ణలో హాస్టల్ కల్చర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ గోకర్ణలో బెస్ట్ హాస్టల్స్. పర్సనల్గా హాస్టల్ బాగుంటుంది. అండ్ ట్రిప్పర్ గోకర్ణ అయితే జస్ట్ 400 రూపీస్ నుండి బెడ్ ప్రైస్ స్టార్ట్ అవుద్ది. అండ్ హాస్టల్ ఎదురుగానే బీచ్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇవి గోకర్ణలో బెస్ట్ హోటల్స్ ఆర్ ఎల్స్ ఈ హాస్టల్స్ లోనే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి, మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. నౌ లెట్ స్టార్ట్ డే 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కూటీ రెంట్కి తీసుకోండి. గోకర్ణలో తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఈ రాధా బైక్ రెంటల్స్ ఆర్ ఎల్స్ దీంట్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి. 300 to 400 రూపీస్లో స్కూటీ వచ్చేస్తుంది. స్కూటీ తీసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళండి. ఈ టెంపుల్ మన హిందూస్కి చాలా హిస్టారికల్, విచ్ ఈస్ కనెక్టెడ్ టు రామాయణ. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే లుంగి కంపల్సరీ. సో టెంపుల్ బయట 80 to 100 రూపీస్ లోపు లుంగి దొరికిపోద్ది. అండ్ దర్శనం టైంలో మనం బనీన్ కూడా వేసుకోవద్దు. సో ఇమాజిన్ మనం ఎంత నీట్ అండ్ ప్యూర్గా ఉండాలో. అది అయిపోగానే అక్కడ నుండి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యానా కేవ్స్ అండ్ విభూతి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. బట్ అక్కడికి వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయి, విచ్ ఆర్ లిటిల్ కాంప్లికేటెడ్. బికాజ్ అలా అయితే యానా కేవ్స్ బ్యాక్ సైడ్ వెళ్తారు అండ్ విభూతి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడానికి కష్టం అవుద్ది. సో సింపుల్గా మ్యాప్స్లో ఇలా యానా కేవ్స్ పెట్టుకోండి అండ్ మధ్యలో విభూతి వాటర్ ఫాల్స్ స్టాప్ పెట్టుకోండి. అలా అయితే 2 ప్లేసెస్ పక్క పక్కనే విజిట్ చేయొచ్చు. అండ్ క్యాష్ క్యారీ చేయండి, లేదా మాలా ఇలా ప్రాబ్లం అవుద్ది. మా ఫేస్లో ఇట్లా ఎందుకు ఉన్నాయంటే క్యాష్ మొత్తం అయిపోయింది. ఇక్కడ నెట్వర్క్ ఇంత కూడా వస్తలేదు. దీని లోపలికి పోవడానికి 10 రూపీస్ పర్ పర్సన్ టికెట్. క్యాష్ మొత్తం అయిపోయింది, తెలియకుండా ఇక్కడికి వచ్చారు, నెట్వర్క్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తారు. యానా కేవ్స్ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ పర్ పర్సన్. అండ్ పార్కింగ్ నుండి 800 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఇలా 2 మిస్టీరియస్ అండ్ యూనిక్ లైమ్ స్టోన్స్ వస్తాయి. ఇది కూడా మన హిందూ మిథాలజీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ కేవ్స్ లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ పర్ పర్సన్. అండ్ కేవ్స్ లోపల ఇలా ఉంటుంది. ఈ బండ చూడు ఎట్లా అయింది చూడు. 2 బండలకు మధ్యలో ఆ బండ ఆగిపోయింది. కనిపిస్తుంది అలా. ఈడ కూడా 2 బండలు అట్లే ఉన్నాయి. అది అయిపోగానే అక్కడ నుండి విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. అండ్ అక్కడ కూడా సేమ్ 10 రూపీస్ పర్ పర్సన్ టికెట్ ప్రైస్ ఉంటుంది. పార్కింగ్ లాట్ నుండి 500 మీటర్స్ ఇలా నేచర్లో నడుచుకుంటూ వెళ్తే విభూతి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ మీరు వాటర్ ఫ్లో తక్కువ ఉంటే స్విమ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ పర్ఫెక్ట్గా స్విమ్మింగ్ కూడా వస్తే నాలా క్లిఫ్ జంపింగ్ కూడా చేయొచ్చు. అది అయిపోగానే గోకర్ణ మెయిన్ బీచ్ ఆర్ ఎల్స్ మీ హోటల్కి ఎదురుగా ఏదైనా బీచ్ ఉంటే అక్కడ సన్సెట్ చూస్తూ డేని ఎండ్ చేయండి. అండ్ డిన్నర్కి సన్సెట్ క్యాఫేలో టేస్ట్ చేయండి, బాగుంటుంది. అండ్ పర్సనల్గా నాకు అక్కడ చైనీస్ ఫుడ్ చాలా నచ్చింది. డే 1 ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పటి వరకు మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో నౌ డే 2. ఇఫ్ మీరు ఒక ఫిట్నెస్ పర్సన్ ఆర్ ఫోటోగ్రాఫర్ ఆర్ మీకు అడ్వెంచర్తో పాటు రిలాక్సేషన్ కూడా కావాలంటే గోకర్ణలో అన్నిటికంటే ఫేమస్ బీచ్ ట్రెక్ చేయండి. ఈ బీచ్ ట్రెక్ అనేది 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, విచ్ టేక్స్ యూ త్రూ బ్యూటిఫుల్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ బీచెస్ అండ్ లష్ గ్రీన్ హిల్స్. అండ్ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 4 to 6 hours టు కంప్లీట్ దిస్ ట్రెక్. ఈ ట్రెక్ గోకర్ణ మెయిన్ బీచ్ నుండి మార్నింగ్ 6 or 7కి స్టార్ట్ అయితే ఫస్ట్ కుడ్లే బీచ్, దెన్ ఓం బీచ్. ఈ బీచ్ పైనుండి ఓం షేప్లో కనిపిస్తుంది. ఆ తర్వాత హాఫ్ మూన్ బీచ్. ఇక్కడికి ఓన్లీ ట్రెక్ ద్వారా ఆర్ ఎల్స్ బోటింగ్ ద్వారా రావచ్చు. దెన్ పారడైజ్ బీచ్, ఇది స్మాల్ అండ్ అన్టచ్డ్ బీచ్. అక్కడ నుండి రిటర్న్ హాస్టల్స్కి వెళ్ళిపోండి త్రూ నియరెస్ట్ ఎనీ ఆటో స్టాండ్స్. ఇఫ్ మీకు ఈ ట్రెక్కి గైడ్ కావాలంటే కూడా దొరుకుతారు, జస్ట్ 800 to 1500 లోపు. ఎవరైతే ఈ ట్రెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సిటీలో రాఘవేంద్ర వెజ్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయండి. అక్కడ నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మిర్జాన్ ఫోర్ట్కి వెళ్ళండి. ఈ ఫోర్ట్ ఎంట్రీ ఫీ ఏముండదు.
ఈ ఫోర్ట్ మొత్తం చూడటానికి 20-30 మినిట్స్లో అయిపోద్ది. అది అయిపోగానే అక్కడ నుండి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓమ్ బీచ్కి వెళ్ళే దారిలో ఈ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ వస్తుంది. అక్కడ మంచి ఫొటోస్ దిగి ఓమ్ బీచ్కి వెళ్ళండి. ఓమ్ బీచ్ లో చేయడానికి వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, సచ్ యాజ్ కయాకింగ్, జెట్ స్కీ రైడ్, బంపర్ రైడ్, బనానా రైడ్ అండ్ పారాసైలింగ్. ఏది చేయాలన్నా 500 రూపీస్ కాస్ట్, బట్ బార్గెనబుల్. అండ్ ఇఫ్ మీకు డ్రింక్ అండ్ ఆల్ చేయాలనిపిస్తే ఓమ్ బీచ్ లో సన్సెట్ క్యాఫే ఇస్ అ రియలీ గుడ్ ఆప్షన్, బికాస్ బీచ్ పక్కనే ఉంటుంది, సో ఫ్రెండ్స్ తో రిలాక్స్ గా చిల్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ మీకు స్విమ్ చేయాలనిపిస్తే ఓమ్ బీచ్ పక్కనే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కుడ్లే బీచ్ కి వెళ్ళండి. అక్కడ స్విమ్ చేస్తూ సన్సెట్ ని ఎంజాయ్ చేయండి. అండ్ డిన్నర్ టైం కి పొన్నిమనే హోమ్ ఫిష్ ఫుడ్ లో గోకర్ణ స్టైల్ ఫిష్ థాలీ ట్రై చేయండి, బాగుంటుంది. ఇఫ్ మీకు డే 2 ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఈ వీడియో చూడండి. నౌ డే 3 రోజు ద ఫేమస్ మురుదేశ్వర్ టెంపుల్ అండ్ హొన్నవర్ బోట్ రైడ్ చేయండి. సో మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో హొన్నవర్ బ్యాక్ వాటర్ బోటింగ్ చేయండి. ఈ శరావతి రివర్ బ్యాక్ వాటర్ బోటింగ్ కి రీచ్ అయ్యాక చాలా మంది అక్కడ బోటింగ్ కావాలని అడుగుతారు. మేము బార్గెన్ చేసి 1100 రూపీస్కి తీసుకున్నాం. ఇఫ్ మీరు మంచి బార్గెనర్ అయితే మీకు కూడా అంతే తీసుకుంటారు. మేము ఇతని దగ్గర బోటింగ్ చేసాం. ఇఫ్ మీకు కూడా కావాలంటే ఈ నంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి. అక్కడ నుండి మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళండి, బట్ ఐ వుడ్ సజెస్ట్ సన్సెట్ టైంకి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇఫ్ మీ దగ్గర బోటింగ్ తర్వాత టైం ఉంటే హొన్నవర్ మ్యాంగ్రూవ్ వాక్కి వెళ్ళండి. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుండి మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళండి. ఈ టెంపుల్ మొత్తం చూడటానికి 1 అవర్ పట్టుద్ది. గుడి లోపల దర్శనం అయిపోయాక ఈ గోపురంలో 10 రూపీస్ టికెట్ తీసుకొని లిఫ్ట్ లో 17th ఫ్లోర్ పైకి వెళ్ళి 360 డిగ్రీ టెంపుల్ వ్యూ చూడండి, బాగుంటుంది. ఆ తర్వాత ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళండి. ఈ స్టాచ్యూ చాలా మంది ఫొటోస్ ఆర్ వీడియోస్ లో చూసే ఉంటారు. అండ్ ఇది వరల్డ్ లో 3rd లార్జెస్ట్ శివ స్టాచ్యూ. అండ్ ఇక్కడ కేవ్ లోపల ఈ గోకర్ణ అండ్ మురుదేశ్వర్ ది కంప్లీట్ స్టోరీ మ్యూజియం ఉంటుంది. ఇఫ్ మీరు మురుదేశ్వర్ లో స్టే చేయాలనుకుంటే ఈ అభిమన్ రెసిడెన్సీలో స్టే చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర 1 డే ఎక్స్ట్రా ఉందంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు విజిట్ జోగ్ ఫాల్స్. ఇది ఇండియాలో 2nd హైయెస్ట్ వాటర్ ఫాల్ అండ్ మురుదేశ్వర్ నుండి జస్ట్ 90 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ గోకర్ణ నుండి 113 కిలోమీటర్స్ ఉంటుంది. ఇఫ్ మీరు జోగ్ ఫాల్స్ దగ్గర బోటింగ్, కయాకింగ్, జిప్ లైన్ అలా ఏమైనా చేయాలనుకుంటే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మాట్లాడండి. అండ్ రిటర్న్ గోకర్ణ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ గోవా మడ్గావ్కి ట్రైన్లో వెళ్ళండి అండ్ అక్కడ నుండి హైదరాబాద్కి కనెక్టింగ్ ట్రైన్ బుక్ చేసుకోండి. ఇఫ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి ఆర్ ఎల్స్ సింప్లీ కామెంట్ డౌన్ బిలో. సో అదన్నమాట ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ప్లేస్ వర్త్ టు విజిట్ ఇన్ గోకర్ణ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.